Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు? గట్టెకి మసాలా కర్రీ అండి. గట్టెకి మసాలా కర్రీ. yes. సో అవి రెడీ చేసుకొని మనమే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే జనరల్గా ఏంటంటే గట్టెకి కర్రీ టైప్ లో చేసినప్పుడు పెరుగు బేస్ ఇస్తాం మనం దానికి గ్రేవ్ లాగా. ఇక్కడ మనం మామూలుగా కొబ్బరి గసగసాల పేస్ట్ మనం మసాలా ఇస్తున్నాం. సో రెగ్యులర్ గా మనం చేసుకునే ఇటువైపు అది జనరల్ గా ఏంటంటే నార్త్ సైడ్ చేసుకుంటారు గట్టెకి కర్రీ ఎక్కువగా. సో గట్టిలో ఏంటంటే అటు సైడ్ చేస్తున్నాను ఆ మెథడ్ లో. మిగతా గ్రేవ్ వచ్చేసి రెగ్యులర్ గా మనం చేసుకునే స్టైల్లో చూపిస్తున్నాను. ఓకే ఓకే మరి గట్టెక మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గట్టెక మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందు గట్టెలు తయారు చేసుకున్నాం. ఓకే. ఈ గట్టెలు మనకి బయట దొరకవా రాజు గారు? లేదండి. ఇవి ఎప్పటికప్పుడు శనగపిండితో చేసుకుంటారు కాబట్టి మనం ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. ఇవి ఉడికిస్తాం కదా, వేయించుకోం కాబట్టి. ఉడికిస్తారు అంటే కొంతమంది వేయించుకుంటారు కూడా, డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. అవి అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అవి స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ అయినా మనమే ఇంట్లో చేసుకోవాలి, బయట అయితే దొరకవు ఇవి, అంతేనా? ఓకే. సో బౌల్లో శనగపిండి, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం వామ్ అండి, అలాగే కొద్దిగా నెయ్యి అండి. ఓకే. సో ఇక్కడ కొంచెం వాటర్ కూడా బాయిల్ పెట్టేస్తాను. ఓకే. సో దీంట్లో తగిన నీళ్ళు పోసేసి మనం కొంచెం ముద్దలా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది ఓన్లీ శనగపిండితోనే చేస్తారా రాజు గారు? అవునండి. సో దీంతోనే బాగుంటుంది. ఓకే ఓకే. ఓకే. అలా పొడవుగా చేసుకోవాలి రాజు గారు? అంటే మళ్ళీ ముక్కలుగా కట్ చేస్తాం. ఓకే. అంత థిక్గా ఉండాలా ఇవి? అండి. ఓకే. అవి చిన్న చిన్న బఠానీలా చేస్తారు, అవేంటి? సో మన చాయిస్ అండి, ఇవి ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. సో దానికైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అంత చిన్న చిన్నవి చేయాలి. చిన్న చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నైఫ్ ఇస్తారా? స్టీమ్ లో చేసుకోవచ్చా రాజు గారు? మనం స్టీమ్ లో కూడా చేసేసుకోవచ్చు. ఏమైనా ఇడ్లీ పాత్రలు అలా పెట్టేసి చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకున్నాం అండి. సో ఆయిల్ ఇస్తారా? సో ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా పీల్చుకుంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. సో ఆయిల్, ముందుగా మసాలా దినుసులు, గ్రేవీ ఏం వేసి తీసుకుంటున్నారు? కొబ్బరి గసగసాలు, అలాగే కొంచెం కాజు పేస్ట్, కాజు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు,
ఇది కొంచెం హెవీగానే ఉంటుందేమో కదా డిష్? కొంచెం హెవీగానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు కొంచెం అది శనగపిండి. అవును. సో ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనకు కొంచెం కొత్త వెరైటీస్ కావాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. సో ఇవి హెవీగా ఉంటుందనే ఎక్కువ అంటే కొంచెం పెరుగు లాంటి బేస్ తీసుకుంటారు అనుకుంటా కదా? ఉండొచ్చు. సో పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది కొంచెం వేగుతుండగానే మసాలా పేస్ట్ అండి. ఓకే. కొబ్బరి గసగసాల పేస్ట్, అలాగే టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు. ఓకే. సో జస్ట్ మనము టెక్స్చర్ చూసుకొని దించేసుకోవటమేనా రాజుగారు? అంతేనండి. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో అది కొబ్బరి గసగసాలు పచ్చిదే పేస్ట్ చేసేసారా? కొంచెం వేయించుకున్నాం. వేయించి పేస్ట్. ఎప్పుడైనా మనం కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే. సో ఎంతైనా కొంచెం ఆ పచ్చి ఇది ఉంటుంది కదా దానికి. ఎస్. ఓకే. ఓకే అండి, ఇక్కడ మసాలా పేస్ట్ రాజుగారు వేయించుతుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన చర్మం అనేది రకరకాలుగా ఉంటుందండి. కొంతమందికి బాగా జిడ్డుగా ఉంటుంది, కొంతమందికి పొడి చర్మం ఉంటుంది, కొంతమందికి నార్మల్ స్కిన్ ఉంటుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. కానీ జిడ్డు కారే చర్మం ఉన్నవాళ్ళు, పొడి చర్మం ఉన్నవాళ్ళు దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని చెప్పి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, బాగా చల్లగా ఉన్న పాలు తీసుకుని ముఖం అంతా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ముఖం జిడ్డు కావడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. పైగా చర్మం కూడా అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఫ్రీగా మూవ్ అవుతుంది మనకు. సో ఇది ఆఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు అందులో యాడ్ చేసేసుకోవాలా? కొంచెం వాటర్, కాజు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఓకే. సో అది కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తుంది. కాజు పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా. సో ఆల్రెడీ మనం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇది తక్కువ వేసేసుకుంటే బాగుంది. ఘాట్ ఎక్కువ అయిపోతుంది మనకి. సో కాజు పేస్ట్ ఆప్షనల్గా వేసుకోవచ్చు మనం, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి సరిపోతుంది. సో ఇది కాంబినేషన్ దేంట్లోకి రాజు గారు? రైస్తో బాగుంటుంది. రైస్ రోటితో కూడా బాగుంటుంది. ఓకే. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? ఇది కొంచెం మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఆ గట్టెలు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో యూజువల్గా పెరుగు అయితే కొంచెం మనకి లిక్విడ్ ఇది ఎక్కువ ఉంటుంది కదా, సో బాగానే పీల్ చేసుకుంటుంది. ఈ గ్రేవీ కూడా బాగానే పట్టేస్తుంది, అవి పట్టేస్తుంది పీల్ చేసుకుంటే. సో ఎండింగ్లో కొంచెం యాడ్ చేసేసి మూత పెట్టేస్తే ఆ ఉన్న వేడికి అది సరిపోతుంది. ఓకే. మరి ఎక్కువగా మళ్ళీ ఆల్రెడీ మనం ఇక్కడ ఉడికి చేసుకున్నాం కదా, అవును, ఆ మాత్రం సరిపోతుంది. ఓకే. సో దీంట్లో గట్టెలు యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. గట్టెక్కి మసాలా కర్రీ రెడీ అండి. ఓకే అండి, మరి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గట్టెక మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వాము, కారం, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గట్టెల్లా చేసుకుని ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గట్టెలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గట్టెక మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కొంచెం డిఫరెంట్ గానే ఉంది. జనరల్గా మనం అంటే ఎక్కువగా కర్రీతో పాటుగానే
టేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ మసాలా గ్రేవీలో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం స్పైసీగా ఉంది కదా, ఇలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మరీ కమ్మగా ఉన్నా మనకి కొంచెం అది బాగా చప్పగా అనిపిస్తుంది, అంత తినలేము. ఎందుకంటే అదంతా పిండే కదా. అవునండి. సో టేస్ట్ గ్రేవీ అయితే చాలా బాగుంది, కొంచెం స్పైసీగా. ఆ కాజు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం రిచ్ ఫ్లేవర్ బాగుంది రాజు గారు, వెరైటీగా. సో అప్పుడప్పుడు ఇలా మసాలా గ్రేవీతో కూడా ట్రై చేయొచ్చు వీటిని. అవునండి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఉసిరి సౌందర్య సాధనంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటారా? ఉసిరికాయని పొడిలాగా చేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ పొడి వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేస్తూనే కళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళు బాగా తాజాగా ఉంటాయి. అలాగే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు, ముడతలు అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది.